రైతు సోదరులకు నమస్కారం. ఈ పంట వేసుకున్న తర్వాత కలుపు యాజమాన్యం అనేది కలుపు అనేది వస్తుంది కదా, ఇంత స్పేస్ వదిలిన తర్వాత కలుపు మొక్కలు అనేది రాకుండా ఉంటాయా, తుంగ గరక ఇక ఇట్లాంటివి అనేది రాకుండా ఉంటుందా అనే మాట కూడా రైతు సోదరులకు రావచ్చు. అయితే ఈ కలుపు యాజమాన్యం గురించి ఇప్పుడు క్లియర్గా కలుపు యాజమాన్యం గురించి తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు కలుపు విషయానికి వస్తే మనం మొక్క నాటుకున్న మనము ఈ పశువుల పేడ వేసుకోవడం కంటే ముందరనే ఈ గ్లైసిల్ కానీ అట్లాంటివి వేసి ప్రీ ఎమర్జెన్సీ అంటే పంట వేసుకోకముందే మొత్తం కలియబెట్టుకొని దున్నుకొని క్లోజ్ చేసేసుకుంటాం. ఒకవేళ పంట వేసుకున్న తర్వాత స్టార్టింగ్ స్టేజ్ అంటే 15 నుంచి 45 రోజులు 60 రోజుల కాల వ్యవధిలో అయితే పెండిమిథిలిన్ 30% ఉన్నదాన్ని ఒకవేళ మార్కెట్లో మనకు అది ఉన్నా లేకపోయినా మనకున్న దాంట్లో కలుపు అనేది ఎక్కువ ఉంది అని అనిపిస్తే ఈ పెండిమిథిలిన్ అనేది 37% ఎస్సి రూపంలో ఉన్నదాన్ని ఫస్ట్ పిచికారి చేసుకోవాల్సింది. ఫస్ట్ కలుపు మందు అది. పెండిమిథిలిన్ తర్వాత నెక్స్ట్ పెండిమిథిలిన్ వేసుకున్న తర్వాత కూడా కలుపు అనేది రావచ్చు. అక్కడనే కంట్రోల్ అయితే సంతోషం, వెల్ అండ్ గుడ్. భూమికి, రైతుకు, వాతావరణ పరిస్థితికి అక్కడికే క్లోజ్ అయిపోతే చాలా సంతోషం. ఒకవేళ అక్కడ క్లోజ్ కాలేదు మరి ఏం చేయాలి? అట్రాజిన్ అంటే 60 నుంచి 70 రోజులు 80 రోజుల కాల వ్యవధిలో అట్రాజిన్ అనే దాన్ని పిచికారీ చేసుకుంటే ఈ కలుపు అంటే వీటి మీద పడకుండా ఈ మధ్య భాగంలో పిచికారీ చేసుకుంటూ పోతే ఈ పొడవాటి వెడల్పాటి ఆకులు ఏవైతే ఉంటాయో తుంగ గరక ఇట్లాంటివన్నీ పోతాయి. ఒకవేళ బైబ్యాక్ అగ్రిమెంట్ ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా కొన్ని ఇస్తారు. ఏంటంటే మెసోపెట్రోపిన్, తర్వాత ఈ ఏమంటారు ఈ 2,4-D మెసోట్రోపిన్, తర్వాత పైరోజోసల్ఫ్రాన్ ఈథైల్, ఈ 3 కాంబినేషన్లో కలిగినటువంటి మాలిక్యూల్ ఏమంటారు ఈ ట్రస్కీలో ఇటువంటి మాలిక్యూల్ని ఇస్తారు. దాన్ని 80-90 రోజుల నుంచి 180 రోజుల కాల వ్యవధిలో అటువంటి కండిషన్లో దాన్ని పిచికారీ చేసుకుంటే వెడల్పాటి పొడవాటి తుంగ తర్వాత గరక ఇటువంటివి ఏ ఉన్నా కానీ అవి చనిపోతాయి. ప్రధాన పంటకి ఎటువంటి నష్టం జరగకుండా ప్రధాన పంట అనేది పెరుగుతుంది. ఇది ప్రధానమైన అంశం. రైతు సోదరులు ఎవరైనా కానీ చెరుకు పంట సాగు చేసుకోవాలనుకునేటోళ్ళు ఖచ్చితంగా చెరుకు పంటకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని ఎటువంటి ఇబ్బంది పడకుండా చెరుకు పంట సాగు చేసుకొని ముందు చూపుగా వీటికి సంబంధించిన అన్ని వివరాలు మొదటి వేసుకునే టైం నుంచి హార్వెస్టింగ్ స్టేజ్ వరకు దీంట్లో ఉన్న కలుపు, ఫర్టిలైజరు, తర్వాత ఏమంటారు పెస్ట్, డిసీజు ఇటువంటి వాటి అన్ని విషయాలు తెలుసుకొని పిచికారి ఈ వివరాలన్నిటివి అన్నీ తెలుసుకొని పంట వేసుకొని మంచి దిగుబడులు సాధించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.